నేను ఇప్పుడు మాట్లాడబోయేది ఇట్స్ బియాండ్ మీ బీయింగ్ పార్ట్ ఆఫ్ బాహుబలి అండి. ఫస్ట్లీ ఐఎమ్ స్పీకింగ్ హియర్ యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ ఫిల్మ్స్. నేను ఒక యాక్టర్ ముందు బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఐ వాజ్ అ ఫిల్మ్ ఫ్యాన్. అండ్ నేను చిన్నప్పుడు ఐ గ్రూ అప్ ఆన్ అ లాట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ అండి. అంటే ఇక్కడ హైదరాబాద్లో పెరిగి నాకెప్పుడు ఈ బిగ్ స్కేల్ ఫ్రాంచైజ్ మూవీస్ అంటే చాలా ఇష్టం ఉండేది. అంటే వెదర్ ఇట్స్ అ స్టార్ వార్స్, వెదర్ ఇట్స్ అన్ ఇండియానా జోన్స్ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ బిగ్ వార్ మూవీస్ ఓవర్సీస్. And there were so many things associated with my childhood that those films gave me. అంటే ఆ సినిమాలు తాలూకా బుక్స్ కానివ్వండి, కామిక్స్ కానివ్వండి, there was a lot of merchandising. అంటే ఆ ప్రాప్స్ మేము చిన్నప్పుడు పిల్లలుగా పెట్టుకుని థింగ్స్ లైక్ దట్ వీ గ్రూ అప్ ఆన్. I always had something in my mind. Ante there was never an Indian film with something like this, something of our own. And the answer this man told me 3 years ago when I met him. First నేను రాజమౌళి గారు కలిసినప్పుడు ఆయన నాకు కథ చెప్పలేదండి. కథ చెప్పే ముందు ఒక మ్యాప్ చూపించారు. ఒక ప్రపంచం, మాయిష్మతి అనే ఒక రాజ్యం, దాని చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు, ఆ రాజ్యాల్లో మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు వాటర్ వేస్ ఎలా, అంటే ది ఎంటైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ వరల్డ్ అనేది వాళ్ళు క్రియేట్ చేశారండి. అండ్ టు క్రియేట్ దిస్ వరల్డ్ ఒక ఇఫ్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్, ఇఫ్ దట్స్ అ ట్రీ, ఒక మహావృక్షం అయితే వాళ్ళు క్రియేట్ చేసింది, ద ఫస్ట్ బ్రాంచ్ దట్ కేమ్ అవుట్ ఇస్ ద ఫిల్మ్. అందులో ఒక కొమ్మ సినిమా. వాట్ వీఆర్ కమింగ్ అవుట్ విత్ నౌ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. ఫస్ట్ ద టెలివిజన్ సిరీస్, దెన్ ద కామిక్ బుక్స్, దెన్ వర్చువల్ రియాలిటీ, దెన్ మర్చెండైజింగ్. అండ్ ప్రతి ఒక్క అంశంలో వీఆర్ టేకింగ్ కేర్. అంటే మీరు సినిమా చూశారు, యు నో హౌ మచ్ కేర్ హెస్ బిన్ టేకెన్ ఇన్ మేకింగ్ ఇట్ ద ఫైనెస్ట్ వార్ ఫిల్మ్ ఇన్ దిస్ కంట్రీ. అండ్ అలా ప్రతిదీ, వెదర్ ఇట్స్ ద టీవీ షో, ఇట్ విల్ బీ ద హైయెస్ట్ బడ్జెట్, ఇట్ విల్ బీ ద బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ దట్ ఎనీ టెలివిజన్ షో విల్ హ్యావ్. అలానే కామిక్ బుక్స్, వీవ్ పార్ట్నర్డ్ విత్ గ్రాఫిక్ ఇండియా ఫర్ ద కామిక్ బుక్స్ అండ్ అదర్ థింగ్స్. మర్చెండైజింగ్, మనం చాలా సినిమాలకి చూస్తూ ఉంటాం. అంటే సినిమా ప్రమోషన్ తాలూకా టీ షర్ట్లు కానివ్వండి, థింగ్స్ లైక్ దట్, దే డూ థింగ్స్ లైక్ దట్ ఫర్ ప్రమోటింగ్ ఫిల్మ్స్. బట్ ఈ సినిమాకి మర్చెండైజింగ్ ఈజ్ ఫార్ బియాండ్ అండి. ఇట్స్ టు లివ్ విత్ ద వరల్డ్ ఆఫ్ బాహుబలి ఈవెన్ ఆఫ్టర్ ద ఫిల్మ్. అండ్ ఆల్ దీస్ విల్ బీ డన్ ఎట్ వెరీ వెరీ హై క్వాలిటీ. అండ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్స్, the first of its kinds. And ఇది మైకా నేనా? So the first of all of these to come andi is the teaser of our animated series, which will be on Amazon Prime, and that will be out tomorrow only, the 1st of October. And this is done with Graphic India. It's done at meeku world class animation చూస్తున్నట్టు ఉంటుందండి. అండ్ హోపింగ్ ఆల్ ఆఫ్ యూ విల్ ఎంజాయ్ దిస్ అండ్ కంటిన్యూ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ బాహుబలి వే ఆఫ్టర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. టు కంటిన్యూ ఆన్ వాట్ హేమంత్ asked last time. So you said virtual reality is at a very nascent stage in India. Is that what you said? Every technology, మన ఇండియాలో especially, needs the right product to showcase it with. And we believe Bahubali is that product. We probably have the largest experiences that we can create with this film and with this franchise, which is why it will not be nascent anymore. బాహుబలి 1 మొదలైన తర్వాత అనుష్క గారు, రానా గారు, తమన్నా గారు ఆల్మోస్ట్ అందరూ వేరే వేరే సినిమాలు చేసి రిలీజ్ చేసి కొత్త సినిమాలు చేసేస్తూ ఉన్నారు. మీరు మాత్రం జక్కన్న గారికి అరెస్ట్ అయిపోయారు. డిసెంబర్తోనే బయటపడతారా, లేకపోతే అసలు మీరు ఎందుకు చేయకుండా ఉండిపోయారు వాళ్ళలాగా? లేదు, రాజు మధ్యలో ఒక 3-4 months గ్యాప్ ఉంది. సినిమా చేద్దామని కూడా ప్లాన్ చేసాం.